వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 9న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన. సమీక్షలో పాల్గొన్న మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు సాంకేతిక శిక్షణ. ఆన్లైన్ ట్రైనింగ్ ను ప్రారంభించిన క్వాలిటీ థాట్ సంస్థ. ఏపీ భూ సర్వే తప్పుల వల్ల నష్టపోనున్న రైతులు. సర్కార్ను హెచ్చరించిన మాజీ IAS అధికారి జేడీ లక్ష్మీనారాయణ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైకో హల్చల్. సిమెంట్ ఇటుకలను రోడ్డుపై అడ్డంగా పెట్టి వీరంగం. 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మెట్రో రెండవ దశ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాజేంద్ర నగర్ సర్కిల్ అప్పా జంక్షన్ వద్ద ఉన్న రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి పోలీస్ అకాడమీలోని తెలంగాణ పోలీస్ గ్రౌండ్ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ సందర్శించారు. మంత్రుల వెంట ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఉన్నారు. రాజేంద్ర నగర్ మీదుగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మైండ్ స్పేస్కు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు నాణ్యమైన సాంకేతిక శిక్షణ అందించేందుకోసం ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు క్వాలిటీ థాట్ సంస్థ CEO రమణ భూపతి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆన్లైన్ కోర్సులకు సంబంధించిన బ్రోచర్ను సంస్థ చీఫ్ ట్రైనింగ్ ఆఫీసర్ కాజా ఇబ్రహీం, అనిరుద్, ప్రియాంకలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి స్థానికంగా నైపుణ్యతను అభివృద్ధి చేసుకునే అవకాశం లేని ప్రాంతాల నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన యువతతో పాటు ప్రస్తుతం ఆయా కోర్సులు చదువుతున్న వారు కూడా తమ శిక్షణలో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. సుమారు 30 రకాల కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ వెబ్సైట్ www.qualitythought.in లో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.
జాగాలు వాడమంటారు ఆఫీస్. సో ఈ క్వాలిటీ థాట్ టెక్నాలజీస్ అనేది మీరు ఫిజికల్గా క్లాస్ రూమ్కి రావాలి అని అనుకుంటే, సో అమీర్పేట్లో ఉన్నాం మేము, మాదాపూర్ చెన్నైలో ఉంది, విజయవాడలో ఉంది, సో హైదరాబాద్లో మాకు 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఈవెన్ వీ హ్యావ్ నోయిడా హెచ్ఆర్ ఆఫీస్. సో వేరియస్ సిటీస్లో స్ప్రెడ్ అయి ఉన్నాం మేము. మా మెయిన్ ఆఫీస్ వచ్చేటప్పటికి సో మాదాపూర్లో ఉంటుంది, హైదరాబాద్ మాదాపూర్లో మా మెయిన్ ఆఫీస్ ఉంది, అమీర్పేట్లో కూడా మా మెయిన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. నీలగిరి హైదరాబాద్ మెట్రో స్టేషన్, అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరకు వస్తే ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్ లో నీలగిరి బ్లాక్ లో 302 ఈజ్ అవర్ మెయిన్ ఆఫీస్ రూమ్. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ సర్వేలో జరుగుతున్న తప్పుల వల్ల రైతులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని మాజీ ఐఏఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు నివాసానికి ఆయన వచ్చారు. కార్యక్రమంలో రైతు నాయకులు ఏర్నేని నాగేంద్ర ప్రసాద్, నీటిపారుదల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలో అనేక రాష్ట్రాలు ఖచ్చితత్వం కోసం ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి సర్వేలో రైతులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రతి పేజీలోనూ తన ఫోటో ఉండే విధంగా పాస్బుక్ను రూపొందించి హడావిడి చేస్తున్నారన్నారు. అంతే తప్పితే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి ఆయన పట్టించుకోవడం లేదని జేడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు వస్తుంది? కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్బిట్రేషన్ వస్తుంది. మరి అది ఎంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్. అందువల్ల విషయాలు కోర్టుకు వెళ్లకుండానే మనం చేయగలగాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే భూమి అంటే ఒక అగ్రికల్చరల్ ఇదిగా ఉండేది, అంటే ఒక రిసోర్స్గా ఉండేది మనకి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఒక పెద్ద అసెట్గా మారిపోయింది, ఇప్పుడు ఒక ఆస్తిగా మారిపోయింది. ఎందుకంటే భూమి విలువలు పెరుగుతున్నాయి. ఆ తర్వాత అనేక చోట్ల ఈ భూమి కొద్దిగా అటు ఇటు మార్పు వచ్చినా కూడా దానిలో ఎంతో వ్యత్యాసాలు వస్తాయి. సో వీటన్నిటినీ కలిపి నా సలహా ఏంటంటే ప్రభుత్వానికి ఒక చెక్ లిస్ట్ తయారు చేయాలి. ఎవరైతే ఆఫీసర్ సర్వే చేస్తున్నారో ఈ చెక్ లిస్ట్ లో ప్రకారం మేము చేశామా లేదా అని సర్టిఫికేషన్ ఇవ్వాలి. మేము సర్వే చేస్తున్నప్పుడు రైతు పక్కన ఉన్నారు, ఎస్ టిక్కు కొట్టండి. దానికి ఆధారం ఏంటి? ఆయనతో పాటు మేము తీసుకున్న ఫోటో, అది దాంట్లో పాటు పెట్టండి. కాబట్టి ఇవి అన్ని జరిగిన తర్వాతనే మీరు నిర్ణయించాలి నోటీస్ ఇవ్వడం అని. ఇవన్నీ చేయకుండా గనక మీరు చేస్తే ఆ ప్రొసీజర్ అంతా కూడా అవకత జరుగుతుంది. 1845 గ్రామాల్లో 7,98,000 మందికి పాస్బుక్లు, భూ హక్కు పత్రాలు ఇచ్చేస్తున్నామని చెప్పి మొన్న 23వ తారీఖున సీఎం గారు శ్రీకాకుళం జిల్లాలో ఇనాగ్రేట్ చేశారు. అన్ని సుమారు అనేక మండలాల్లో నేను విచారించాను, తెలుసుకున్నాను. ఎక్కడా కూడా ఇంతవరకు నోటిఫికేషనే బయట పెట్టలేదు. అటువంటిదప్పుడు పుస్తకాలు ప్రింట్ అయ్యి వాళ్ళకి వచ్చిన తర్వాత కానీ రైతులకు తెలిసే అవకాశం లేదు. పుస్తకాల్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎవరి పేరు ఉంది, ఏముందో కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళు గుండె బాదుకునే పరిస్థితికి వచ్చింది తప్ప ఏం మాత్రం సీసీ దగ్గరికి చెప్పాను మేము. ఇది మీరు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు అన్ని మూడల్లో కూడా, 1845 మూడల్లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ తగినటువంటి సిబ్బందిని పెట్టి పని చేయించుకోవాలి, రికార్డులు తయారు చేయాలి. దానికి చాలా చక్కని పక్కాగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేటటువంటిది తయారు చేశారు. 144 పేజీలు ఉంది. ఇందులో చాలా వివరంగా ఎక్కడా కూడా పొరపాటు జరగటానికి వీలైన విధంగానే ఇది రూపొందించబడింది కాగితాల మీద. దాని ప్రకారంగా అందులో ఏదైతే ఉందో తూచా తప్పకుండా లెటర్ అండ్ స్పిరిట్లో కనుక ఆ పద్ధతులన్నింటినీ అందులో పాల్గొంటూ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉండే విలేజ్ సర్వేయర్ దగ్గర నుంచి డిప్యూటీ తహసీల్దార్ అట్లా పై లెవెల్లో ఆఫీసర్స్ వరకు కూడా ఎవరికి నిర్దేశించబడినటువంటి బాధ్యతల్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించేటట్టయితే దాదాపు పక్కాగా రికార్డు చక్కగా తయారయ్యేదానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా జరగటంలా జరగకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కలెక్టర్ చౌరస్తాలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఓ సైకో హల్చల్ చేశాడు. రహదారిపై వాహనాలు ఆపి అతడు వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు పక్కన పెట్టి ఉన్న సిమెంట్ ఇటుకలను రోడ్డుపై అడ్డంగా పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించాడు. అటువైపు వెళ్తున్న వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొద్దిసేపు వాహనాలు నిలిచిపోవడంతో 2 టౌన్ పోలీసులు జోక్యం చేసుకుని సైకోను అదుపులోకి తీసుకున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర సందర్భంగా శివాజీ చౌరస్తాలో బృందం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామనాథ్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, పాదయాత్ర అసెంబ్లీ ఇన్ఛార్జ్ పెద్దల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెంగళరావు నగర్ డివిజన్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో ఆటపాటలతో గడవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పుడూ ప్రజాసేవలో బిజీగా ఉంటుండడంతో ఇలాంటి కార్యక్రమంలో కార్యకర్తల కుటుంబాలతో కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ప్రతి డివిజన్లో కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మరి మొన్న యూసుఫ్గూడ డివిజన్ కంప్లీట్ అయింది. ఇవాళ వెంకటరావు డివిజన్లో బ్రహ్మాండమైన అందరు ప్రతి ఒక్కరు మహిళలు పోటాపోటీగా ఇక్కడ రావడం, మరి ఒక కుటుంబ సభ్యుల మనందరం కూడా ఆటపాటలతో అందరినీ కూడా అలరించారు. చిన్న చిన్న పిల్లలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేయడం, అందరం కూడా ఒక ఇంట్లో ఉన్నట్టు కుటుంబ సభ్యులుగా అందరం ఎంజాయ్ చేసాం. అందరం కూడా ఎప్పుడు ఈ మీటింగ్లు మాట్లాడేది రొటీన్ ఉంటుంది. రోజు మనందరం కూడా కలిసిమెలిసి ఒక పూట మాట్లాడుకొని చర్చించుకుని ఇట్లా గడపాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. వాళ్ళందరూ కూడా మనకు పూర్తిగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రోగ్రాం మరి ఇంత చక్కటి వాతావరణంలో మరి ఎందుకంటే ఇప్పుడు నేను చూసా పిల్లల డ్యాన్స్, ఎందుకంటే నేను కూడా ఫిల్మ్ ప్రొడ్యూసర్నే.
పెండింగ్ బకాయిల విడుదల కోరుతూ విజయవాడలో ఉపాధ్యాయులు తలపెట్టిన ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు అనుసరించిన తీరును నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉపాధ్యాయులు నిరసన జాగరణ నిర్వహించారు. పురవీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న తమపై అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణమన్నారు. నా పేరు డి రవికుమార్ అండి. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రావులపాలెం మండల శాఖ కార్యకర్తగా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా మేము ప్రెస్ ముందుకు రావడం కారణం ఏంటంటే, ఈరోజు విజయవాడలో ఏదైతే ఉపాధ్యాయులు ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో వేచి వేసారి ప్రభుత్వం ఏదైతే మాకు న్యాయబద్ధంగా మాకు ఇస్తారని చెప్పేసి అందో అవి ఇవ్వకపోగా ఒక పిఆర్సీ కావచ్చు, ఒక సిపిఎస్ రద్దు కావచ్చు, ఎన్నో ప్రభుత్వం ఏర్పడడానికి ఎలక్షన్ల ముందు అనేకమైన వాగ్దానాలు చేస్తుంది. ఆ వాగ్దానాలన్నీ కూడా తొంగలో తొక్కిన పరిస్థితి. అయితే అవన్నీ పక్కన పెడితే ఒక ఉద్యోగస్తుడికి రావాల్సినటువంటి పిఎఫ్ లోన్ పెట్టుకుంటే పిఎఫ్ డబ్బులు రావడం కానీ, మాకు రావాల్సిన డిఏ బకాయిలు కానీ. నా పేరు నిర్మలా కుమారి అండి. నేను రావులపాలెం మండలంలో పనిచేస్తూ ఉన్నాను. కోనసీమ జిల్లా యూటీఎఫ్ కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మేము ఈ విధంగా శిబిరానికి వచ్చి ధర్నా చేయడానికి, మాకు ఇలా ఈ శిబిరానికి రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక్కటని మేము చెప్పలేము. ప్రధానంగా మొట్టమొదటిగా మాకు వాగ్దానం చేసినటువంటి సిపిఎస్ రద్దు చేస్తాము అని చెప్పి వారం రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా, ఇంతకాలం జరిగిపోయినా కూడా ఎప్పటికీ కూడా దాని మీద ఎటువంటి మాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ విధంగానూ కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితులు అయితే మాకు ఇంతవరకు కనిపించలేదు. మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా సాధించుకోవడం కోసం ఈరోజు మేము ధర్నా చేస్తూ ఉన్నాము. మేము విన్నవించుకునేది ఏమిటి అని అంటే, మేము అడిగేది, మా డిమాండ్ ఏంటి అని అంటే, ఏవైతే మీరు మాకు ఇస్తానని వాగ్దానం చేశారో మీరు చేసిన వాగ్దానం మాత్రమే నెరవేర్చమని మేము అడుగుతూ ఉన్నాము. మెరుగైనటువంటి పిఆర్సీని ఇస్తానని చెప్పారు, దాంట్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం పూసపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. 21 ఫిట్ ప్రజలకు తెలియచేయనది ఏమనగా, పూసపల్లి పరిసర ప్రాంతాలలో అనగా జిఎం ఆఫీస్ నుంచి పూసపల్లి వెళ్ళు మార్గమున చిరుతపులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ వారు నిర్ధారించినారు. కావున ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతాలలో ఎట్టి పరిస్థితులలోనూ తిరగరాదు. ఒంటరిగా అస్సలు ప్రయాణం చేయరాదు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండవలెనని మనవి. ఇట్లు విజయలక్ష్మీనగర్ సర్పంచ్ సెక్రటరీ పాలకవర్గం. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట రాత్రి జాగరణ చేపట్టారు. ఉపాధ్యాయులకు పాత బకాయిలు చెల్లించాలని విజయవాడలోని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని వారు హెచ్చరించారు. ఆహ్వాని అక్రమారులను వెంటనే సన్మానించుకోవాలని అక్రమ కేసులను కాంగ్రెస్
ఈ ప్రభుత్వానికి విడుదల చేయాలి ఆర్థికపరమైన బకాయిలన్నింటినీ విడుదల చేయాలి, ఆర్థికపరమైనటువంటి బకాయిలను వెంటనే ఆర్థికపరమైన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందాక మనం రాష్ట్ర సాధ్యక్షుల వారు మాట్లాడినప్పుడు మా సత్తా మేము నీకు చూపిస్తాం, మా సత్తా నీకు చూపిస్తాం. ఖచ్చితంగా నువ్వు ఏనాడైతే ఎలక్షన్లు పెట్టావో ఆనాడు ఖచ్చితంగా మా సత్తా బూతుల్లో మేము లేకపోయినా మేము బూతుల్లో ఉంటే ఏదో చేస్తామని అనుకున్నాం. కాదు, మా మనస్ఫూర్తిగా మేము పనిచేసి నిన్ను గద్దె దించుతాము. ఖచ్చితంగా నిన్ను గద్దె దించుతాం. ఖచ్చితంగా ఏమయ్యా మా కోరికలు మేము నెరవేర్చమంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, ఉద్యోగ సంఘ నాయకులకు కాళ్ళు పట్టుకునేటువంటి పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సుమారు 34 లక్షల రూపాయల విలువ గల మద్యం బాటిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ మాట్లాడుతూ 177 కేసుల్లో పట్టుకున్న 33,95,000 విలువ చేసే తెలంగాణ మద్యాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ధ్వంసం చేస్తున్నట్టు తెలిపారు. కొండమేడు డంపింగ్ యార్డ్ వద్ద మాచవరం, కారంపూడి, దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 26,000 తెలంగాణ అక్రమ మద్యం బాటిల్స్ని పట్టుకున్నారు. 33,95,000 రూపాయల మద్యాన్ని బుల్డోజర్తో ధ్వంసం చేశారు. గౌరవ ఎస్పీ గారైనటువంటి శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 4 పోలీస్ స్టేషన్లు, పిడుగురాళ్ళ పోలీస్ స్టేషను, మాచవరం పోలీస్ స్టేషను, దాచేపల్లి పోలీస్ స్టేషన్, అలాగే కారంపూడి పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్స్లో వెస్టర్న్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్సీబీ ఫామ్ అయినప్పటి నుంచి నమోదైనటువంటి లిక్కర్ కేసెస్లో కాన్ఫిస్కేషన్ ఆర్డర్స్ వేటికైతే వచ్చాయో వాటికి సంబంధించినటువంటి కేస్ ప్రాపర్టీ లిక్కర్ బాటిల్స్ అలాగే ఐడియా ర్యాకు ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క వివరాలు: పిడుగురాళ్ళలో 74 కేసుల్లో 10,322 బాటిల్స్కి వాటి వర్త్ వచ్చేసి 13,72,800. మాచవరం పోలీస్ స్టేషన్లో 77 కేసుల్లో 9,042 బాటిల్స్, వాటి యొక్క వర్త్ వచ్చి 11,76,950 రూపాయలు. కారంపూడిలో 14 కేసుల్లో 2,079 బాటిల్స్, వాటి వర్త్ వచ్చి 3,11,850 రూపాయలు. అలాగే దాచేపల్లిలో 29 కేసులు ఆల్రెడీ డిస్ట్రక్షన్ జరిగి ఉన్నది, మిగిలిన కేసుల్లో కూడా కాన్ఫిస్కేషన్ ఆర్డర్స్ వచ్చాయి. 29 కేసుల్లో 4,291 బాటిల్స్ వర్త్ 5,33,950 రూపాయలు. టోటల్ 177 కేసెస్లో 194 కేసెస్లో 25,734 బాటిల్స్ గాను 33,95,550 రూపాయలు. సో ఎంటైర్ ప్రాపర్టీని ఈరోజు మా గౌరవ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిసెంబర్ 9న మెట్రో 2వ దశ పనులకు శంకుస్థాపన. సమీక్షలో పాల్గొన్న మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు సాంకేతిక శిక్షణ. ఆన్లైన్ ట్రైనింగ్ ను ప్రారంభించిన క్వాలిటీ థాట్ సంస్థ. ఏపీ భూ సర్వే తప్పుల వల్ల నష్టపోనున్న రైతులు. సర్కార్ను హెచ్చరించిన మాజీ ఐఏఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైకో హల్చల్.
సిమెంట్ ఇటుకలను రోడ్డుపై అడ్డంగా పెట్టి వీరంగం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.